హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఈ కిచిడీలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. పిల్లలు సరిగా తినరు కదా, ఇలా గనక మనం కిచిడీని చేసి పెట్టారంటే ఇందులో వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం కనుక పిల్లలకి అన్ని పోషకాలు సరైన పద్ధతిలో అందుతాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, ఎవరికైనా సరే ఈ లంచ్ బాక్స్ రెసిపీ ఇలా కనుక చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. హెల్దీ అయిన కిచిడి కోసం 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా చెక్క, 10 వరకు మిరియాలు, 3 యాలకులు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి 1 గ్లాస్ వరకు నార్మల్ రైస్ని తీసుకున్నాను. అదే గ్లాస్లోకి అర గ్లాస్ వరకు పెసరపప్పును కూడా వేసుకొని ఇవి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత మంచినీళ్ళని పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కిచిడి కోసం నేను ఎలక్ట్రిక్ కుక్కర్ని తీసుకున్నానండి. ఇది నార్మల్ కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, లేదా నార్మల్గా స్టవ్ మీద అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ని తీసుకున్నాను అనమాట. తర్వాత ఈ 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడెక్కిన తర్వాత ముందు స్పైసెస్ని వేయించుకొని తర్వాత మన వెజిటేబుల్స్ తీసుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి మన ఇష్టం అండి. మన పిల్లలు ఏ కూరగాయలు అయితే తింటారో అవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ముందు పచ్చిమిర్చిని వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి వేయించుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మనం తీసుకునే వెజిటేబుల్స్ మొత్తం సన్నగా కట్ చేసుకొని వేసుకొని జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఒక టమాటాని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బీన్స్ని కూడా ఇక్కడ పచ్చి బఠానీ కూడా వేసుకున్నాను. పచ్చి బఠానీ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. చిటికెడంతా పసుపు కూడా వేసుకుంటే మనకి చూడటానికి కూడా బాగుంటుంది. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇది మొత్తం బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 2 నిమిషాల తర్వాత మనకి ఇక్కడ కూరగాయలు మొత్తం బాగా సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసేసుకొని ఈ బియ్యంలోకి 1.5 గ్లాస్ కదా నేను వేసింది. ఈ 1.5 గ్లాస్కి 2.25 వరకు నేను వాటర్ని తీసుకున్నాను. మామూలుగా అయితే 2.5 వేసుకోవచ్చు, కానీ పిల్లల కోసమైనా పెద్దవాళ్ళ కోసమైనా కొంచెం మెత్తగా ఉంటే సాఫ్ట్గా పిల్లలు బాగా తింటారని చెప్పేసి నేను 2.25 గ్లాస్ వాటర్ని వేసి చూపిస్తున్నాను. ఇలా వేసుకుంటే మనకి అన్నం అనేది మరీ పలుకుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. తర్వాత అన్నం ఉడకబట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ అయిపోయినాక అన్నాన్ని ఒకసారి చూడండి. మరీ పలుకుగా లేదు, మరీ మెత్తగా లేదు, చూడటానికి కూడా చాలా బాగుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు కొంచెం మారుస్తూ పిల్లలకి ఇలా పెడుతూ ఉండండి, చాలా బాగా తింటారు. బాక్స్ని ఖాళీ చేస్తారనమాట. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.